తీసారా? కొత్త నిబంధన పుస్తకం యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వచనం. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. హల్లెలూయా. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన ఆత్మీయ మేళ నిమిత్తమై మన వెనుకలో దీవించునుగాక. ఆమేన్. అందరు తల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, దయగలిగిన మా దేవ యెహోవా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. మీ దీన దాసుడనైన నన్ను మీ సిలువ చాటున మరుగు చేసుకొని నాతోనూ మా అందరితోనూ మాట్లాడమని క్రీస్తు పేర వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. నోవహు దేవునితో కూడా నడిచాడు. ఆయన కుటుంబాన్ని కూడా దేవునితో కూడా నడిచేటట్టు చేసుకోగలిగాడు. దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చాడు. తన కుటుంబం కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చేటట్టు చేసుకోగలిగాడు. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని మహింపడదాం. ఇప్పటికే చాలా సార్లు మనము నోవహు జీవితాన్ని ధ్యానిస్తూ వస్తున్నాం. ఎప్పుడైనా దీన్ని మనసులో నుంచి తీసివేయకుండా స్థిరపరచుకున్నారా? దేన్ని? మీరు దేవుని చిత్తాన్ని అనుసరిస్తూ మీ కుటుంబాన్ని దేవుని చిత్తం అనుసరించేటట్టు చేసుకుంటున్నారా? హలో. ఒకవేళ మీరు దాన్ని మర్చిపోయి ఉంటే మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నా. నోవహు దేవుని చిత్తాన్ని నెరవేర్చినట్టుగా నోవహు దేవుని చిత్తాన్ని నెరవేర్చేటట్టు కుటుంబాన్ని చేసుకోగలిగాడు. హల్లెలూయా. ఇది మనము గుర్తుపెట్టుకోవాలా. మనము నడుస్తూ మన కుటుంబాన్ని దేవుని వైపు, దేవుని వెనుక నడిచేటట్టు చెయ్యాలి ప్రియులరా. హల్లెలూయా. మనము నడుస్తూ, చెప్పండి, మనము నడుస్తూ మన కుటుంబాన్ని నడిచేటట్టు చేసుకోవాలి. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుడిని మహింపరుస్తాం. అది నోవహు కుటుంబం నేర్పించేది. ఆ విధంగా చేసినందువల్ల నోవహు భార్య, 3 కొడుకులు, 3 కోడళ్ళు ఆ మహా జలప్రలయం అనే దేవుని ఉగ్రతలో నోవహు ద్వారానే తయారు చేయించినటువంటి ఆ ఓడలో పెట్టి రక్షించాడు. హల్లెలూయా. ఆ విధంగా మనం కూడా ఉన్నట్లయితే రాబోతున్న గొర్రెపిల్ల ఉగ్రత నుండి మనము తప్పించబడతాం. నరకము నుంచి కూడా తప్పించబడతాం. ఇది మనము ఆల్రెడీ ధ్యానించాం. గత వారంలో మనము యెహోషువను గురించి క్లుప్త సందేశాన్ని మనము విన్నాము. యెహోషువని దేవుడు వాగ్దానాలతో తృప్తిపరిచాడు అని. అయితే వాగ్దానాలతో తృప్తిపరిచిన దేవుడు అతనికి చాలా గట్టిగా చెప్పాలా, హెచ్చరిక కూడా చేశాడు అని. అందుకని వాగ్దానాలను చూసి మురిసిపోతున్నటువంటి మనము వాగ్దానాలు వెనక దేవుడిచ్చే హెచ్చరికను కూడా, గద్దింపును కూడా తీసుకొని జాగ్రత్త పడినట్లయితేనే ఆ వాగ్దాన ఫలం మనము తప్పకుండా అనుభవించగలుగుతాము అని గత వారం మనము స్పష్టంగా తెలుసుకున్నాం. హల్లెలూయా. ఇప్పుడు మనం చదివిన వాక్యంలోనికి వద్దాం. క్లుప్తంగా కొన్ని విషయాలు మీకు చెప్తాను. ఈ వాక్యం ఏం చెప్తుంది మనకు? యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. నా గొర్రెలు నా స్వరము వింటాయి. హల్లెలూయా. అవి నన్ను వెంబడిస్తాయి. హల్లెలూయా. వాటిని నేను ఎరుగుదును. ఆమేన్. హల్లెలూయా. నీవు నేను యేసయ్య గొర్రెలం. హల్లెలూయా. యేసయ్య గొర్రెలం అంటే యేసయ్య బిడ్డలం, లేకపోతే యేసయ్య సహోదరులం, దేవుని కుమారులము, కుమార్తెలం, యేసయ్య సహోదరులం. ఆయన గొర్రెల కాపరి, మనము ఆయన గొర్రెలం. ఆయన గొర్రెలైనటువంటి మన కోసం ఆయన ప్రాణం పెట్టాడు. 11వ వచనం. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును. హల్లెలూయా. యేసయ్య పెట్టాడు లేదా? నీకోసం నా కోసం ప్రాణం పెట్టాడు. హల్లెలూయా. ప్రాణం పెట్టి మనలను విమోచించిన ప్రభువుని తప్ప ఇంకెవరిని వెంబడించాలి మనం?
మనకు బదులుగా మన కోసం సిలువలో శిక్ష భరించి మరణించి సమాధి చేయబడి పునరుద్ధానుడై తిరిగి లేచి దేవుడిని రుజువుపరుచుకున్నటువంటి మన కొరకు ఈ గొప్ప త్యాగం చేసినటువంటి ప్రభువుని కాకుండా ఇంకెవరిని ప్రేమించాలి, ఇంకెవరితో స్నేహం చేయాలి, ఇంకెవరితో సహవాసం చేయాలి, ఇంకెవరితో నడవాలి? హలో, ఆలోచించండి. ఇంతకంటే గొప్ప త్యాగమూర్తి ఎవరైనా ఉన్నారా? ఎవరైనా నీ పాపాలకు బదులుగా చనిపోయిన వాళ్ళు ఉన్నారా? పాపం వల్ల వచ్చే జీతము మరణము. నీ పాపాలకు నువ్వు చచ్చిపోవాలా? నా పాపాలకు నేను చచ్చిపోవాలా? లోకస్తుల పాపాలకి లోకస్తులందరూ చచ్చిపోవాలి. కానీ లోకస్తులందరూ రక్షించబడాలని లోకస్తుల పాపాలన్నీ తీసి దేవుడు తన కుమారుడైన యేసయ్య మీద మోపాడు. పాపం వల్ల వచ్చే జీతం మరణం కాబట్టి మనకు బదులుగా మన పాపాలన్నీ ఆయన మీదే వేసి మనకు రావాల్సిన మరణం, అంటే సర్వలోక ప్రజలకు రావాల్సిన మరణాన్ని ఆయన పొందాడు. హల్లెలూయా. ఆయన శిలువ రక్తము ద్వారా మన పాపాలు క్షమించాడు, మన పాపాలు కడగబడ్డాయి, పవిత్రపరచబడ్డాము, దేవునికి ఆలయంగా చేయబడ్డాము. దేవుని పరిశుద్ధాత్మ మనలో నివసిస్తూ మనలను గమ్యానికి నడిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అనుదినం మనల్ని పోషిస్తున్నాడు, సంరక్షిస్తున్నాడు, అన్నీ చూసుకుంటున్నాడు. యెహోవా ఈరే. హల్లెలూయా. ఇలాంటి గొప్ప ప్రభువును గాక ఎవరిని వెంబడించాలి ఇంకా మనం? కానీ ఇంకా ప్రజలు ఈ సత్యాన్ని గుర్తెరగకుండా ఎవరెవరినో వెంబడిస్తూ ఉన్నారు. మనుషుల వెంబడి కొందరు, రాజుల వెంబడి కొందరు, నాయకుల వెంబడి కొందరు. వారి వారి నాయకత్వంలో నాయకుల వెంబడి పోవాల్సిందే. వారి వారి యొక్క కుటుంబంలో వాళ్ళ యొక్క కుటుంబ సభ్యుల యజమానులు వెంబడి పోవాల్సిందే. ఒక సంస్థ యజమానుడు ఉంటే యజమానుని అనుసరించాల్సిందే. అయితే అందరికంటే గొప్పవాడు, హల్లెలూయా, అందరికంటే గొప్పవాడు, అందరికంటే మన కోసం ప్రాణత్యాగము చేసిన వాడు, ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత నిత్య జీవాన్ని ఇచ్చేవాడు యేసయ్య. కాబట్టి ఆయన్ని విడిచిపెట్టేస్తే రేపు నిత్య జీవం ఎట్టొస్తుంది నీకు? అందుకని 28వ వచనం చదవండి. నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికీ నశింపవు. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. ప్రైజ్ గాడ్. నా గొర్రెలు నా స్వరం వినును, అవి నన్ను వెంబడించును, వాటి నేను ఎరిగి ఉన్నాను, వాటికి నేను నిత్య జీవాన్ని ఇస్తున్నాను కాబట్టి అవి ఎన్నటికీ నశించవు. హల్లెలూయా. ఈ భూమి మీద నశించవు, చనిపోయిన తర్వాత కూడా నశించవు. చనిపోయిన తర్వాత నశించేది ఏంది? నరకానికి వెళ్ళరు అని అర్థం. హలో, భూమి మీద నశించవు అంటే నరునాయుషు 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు ఉంటాం. హల్లెలూయా. దేవుడు మనకు ఆ జీవాన్ని ఇస్తాడు భూమి మీద. తర్వాత చనిపోయిన తర్వాత నిత్య జీవాన్ని ఇస్తాడు. హల్లెలూయా. నిత్య నరకానికి మనలను అప్పగించడు. ఇంత గొప్ప ఏర్పాటు చేశాడు దేవుడు. కాబట్టి దానికోసము దేవుడు తన ఏకైక కుమారుణ్ణి బలిగా అర్పించాడు. బలి చేశాడండి. దేవుడే తన కుమారుణ్ణి నీకు బదులుగా నాకు బదులుగా బలిచ్చి చంపాడు. హలో, చంపాడంటే చాలా మందికి తెలియదు. చంపాడు. బలి ఇవ్వడం అంటే ఏంది చెప్పండి అండి. బలి అంటే చంపడమే కదా. నీవు నేను చావకుండా, సర్వలోక ప్రజలు చావకుండా దేవుడు తన ఏకైక కుమారుణ్ణి చంపాడు, బలిచ్చాడు. చప్పలు కూడా దేవుని మహిమపడదాం. ప్రైజ్ గాడ్. గట్టిగా చప్పలు కొట్టాల. ఎవరైనా నీ పిల్లోడు ఎవరైనా ఉరిశిక్షకి తీర్పు తీర్చారనుకో జడ్జి గారు, నీ కుమారుడు బదులు ఎవరన్నా పోతారా? నేను పోతాను, నన్ను ఉరేయమని నేను పోతారా? ఎవరన్నా అలాంటి ఏర్పాటు ఉండిందనుకో, ఒకవేళ ఈ పిల్లోడు బదులు ఎవరన్నా ఉరి తీసుకుంటే ఆ ప్రభుత్వం వదిలేస్తుందని ఒక స్టేట్మెంట్ విడుదల చేశారనుకోండి, ఒక ఆర్డినెన్స్ విడుదల చేశారనుకుంటాం. అప్పుడు ఎవరైనా ముందుకు వస్తారా? ఒకవేళ ఎవరైనా మంచి వాళ్ళ కోసం ఎవరైనా వస్తారంట, కానీ పాపుల కోసం ఎవరైనా వస్తారా? పాపుల కోసం ఎవరు ముందుకి రారు. అయితే యేసుక్రీస్తు నీవు నేను పాపులమై ఉండగా ఆయన యుక్త కాలంలో మన కోసము చనిపోయాడు. చప్పలు కొట్టి దేవుని మహిమ. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. రోమపత్రిక 5వ అధ్యాయము 6వ వచనం నుంచి చదివితే మనకు ఆ విషయాలు ఉన్నాయా? ఏలయనగా మనం ఇంకనూ బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున
భక్తిహీనుల కొరకు చనిపోయెను. ఎవరి కోసం చనిపోయాడమ్మా? భక్తిహీనుల కోసం అండి. దుర్మార్గులు, పాపులు, నీచులు, వేశ్యలు, వ్యభిచారులు, గూండాలు, రౌడీలు, భయంకరమైన దారి దోపిడీ దొంగలు, బందిపోటు దొంగలు, రాజద్రోహులు, భర్తకు ద్రోహం చేసిన వాళ్ళు, భార్యకు ద్రోహం చేసిన వాళ్ళు, అన్నదమ్ములకు ద్రోహం చేసిన వాళ్ళు, క్షమించడానికి వీలు కాని వాళ్ళందరి కోసం హల్లెలూయా సరైన యుక్త కాలములో, అనుగ్రహ కాలములో, కృపా కాలములో, అనుగ్రహ కాలం అంటే దేవుడు సరైన టైంలో ఆయన బలి అయ్యాడంట. ఎందుకంటే మనము బలి కాకుండా, మనము చావకుండా. చపలు కూడా దేవుని మహిమ పడతాం. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఎంత ఘోర పాపికైనా యేసయ్య పాదాల దగ్గర విడుదల ఉంది. దేవుని యొక్క విడుదల ఉందంటే దానికి కారణం యేసుక్రీస్తు ప్రాయశ్చిత్తం చేశాడు. హల్లెలూయా. 32వ కీర్తనలో చదివాం కదా, మీరు చాలా మంది రాలేదు. సహోదరుడు చక్కగా చెప్పాడు, మన అతిక్రమములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. చపలు కూడా దేవుని మహిమ. ప్రైజ్ గాడ్. మన పాపములకు ప్రాయశ్చిత్తం జరిగిపోయింది. 2026 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు మన పాపములకు ప్రాయశ్చిత్తం చేసేసాడు. ఆయన బలైపోయాడు. ఆయన రక్తాన్ని చిందించేశాడు. ఆయన బలై రక్తం చిందించిన దాంట్లో మన పాపములు పరిహరించబడ్డాయి. చమలు కూడా దేని మహిమపడతాం. పాపాలు పరిహరించబడ్డాయి. వాడు ధన్యుడంట. నీవు నేను ధన్యులం. హల్లెలూయా. మనము నిత్య జీవాన్ని పొందుకోబోతున్నాం. ఆ నిత్య జీవాన్ని పొందుకోవాలంటే హల్లెలూయా వాగ్దానం చేసినటువంటి యేసయ్య స్వరాన్ని వింటూ హల్లెలూయా ఆయన అడుగు జాడల్లో నడవాల. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, మొదటి వచనం నుంచి ఒకసారి 10వ అధ్యాయం మొదటి వచనం నుంచి. గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకునివాడనై ఉన్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయంలో మొదటి నుంచి చదువుతున్నా. చూడండి, గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకునివాడునై ఉన్నాడు. ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి. అతనికి ద్వారపాలకుడు తలుపు తీయను. గొర్రెలు అతని స్వరం వినును. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. మరియు అతడు తన సొంత గొర్రెలనన్నిటినీ వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరం ఎరుగును గనుక అవి అతనిని వెంబడించును. అన్యుల స్వరం అవి ఎరుగవు గనుక అన్యుని ఎంత మాత్రమును వెంబడింపక వాని యొద్ద నుండి పారిపోవునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనేను. చపలు కొట్టి దేవుని మహిమపడదాం. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య గొర్రెలంట ఆయన స్వరాన్ని తప్ప ఇంకే స్వరాన్నే ఎరగవంట. హలో, ఆయన స్వరాన్ని మాత్రమే గుర్తుపడతాయంట ఇవి. అంతే, ఇంక వేరే స్వరం వాటికి తెలియదు. ఎందుకంటే వేరే స్వరాన్ని అవి వినడానికి ఇష్టపడవు. అందుకని వేరే అన్యుల స్వరము అవి విన్న వెంటనే ఏం చేస్తాయంటే పారిపోతాయంట, వారి చేతుల్లో పడకుండా. చప్పలు కూడా దేవుని మహిమ పడతాం. అంటే ఎంత క్విన్ అబ్జర్వేషన్ చూడండి. ఎవరైనా అన్యులు మాట్లాడితే ఇది నా దేవుని స్వరము కాదు. దయ్యాల బోధలు ఉన్నాయి కదా. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము మొదటి నుంచి చదువుదాం ఒకసారి. అయితే కడవరి దినములలో చదువుమా కొందరి అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. చూసారా, దేవుని యొక్క పరిశుద్ధాత్మను పొందినటువంటి వాళ్ళకు కలిగే ఈ భాగ్యం ఏమిటంటే పరిశుద్ధాత్మ మనకు ఏది దేవుని స్వరమో ఏది దయ్యము స్వరమో తెలియజేస్తున్నాడంట. హలో, చప్పలు కొట్టి దేవుని మహిమ పడతాం. ప్రైజ్ ది లార్డ్. ఏది దేవుని స్వరమో ఏది దెయ్యని స్వరమో తెలియకపోతే దెయ్యాల స్వరమే విని మోసపోయి విశ్వాస భ్రష్టులైపోయే ప్రమాదం ఉంది కదా. హలో, అందుకనే దేవుని ఆత్మని పొందడం ఎంత అవసరమో. అందుకనే దేవుడు మనకు గిఫ్ట్గా ఇచ్చాడు కదా. రక్షించబడిన ప్రతి ఒక్కరికి దేవుడు తన ఆత్మను
బహుమానంగా ఇచ్చింది. అందుకనే ఆ ఆత్మను కలిగి ఆత్మను అన్నింటినీ తేటపరుస్తూ నడిపిస్తున్నప్పుడు మనము మన దేవుణ్ణి అనుసరించి నడిచేటప్పుడు అన్యుల స్వరం వినిన వెంటనే ఇది నా దేవుని స్వరము కాదు. ఒకవేళ భ్రమపరిచే ఆత్మలు ఉంటాయి, అంటే యేసయ్యలాగానే కనపడడం, యేసయ్యలాగానే మాట్లాడడం, మిమిక్రీ చేస్తుంటారు కదా కొంతమంది. అలాగ చేస్తే వెంటనే పసిగట్టగలరంట. ఎవరు? దేవుని పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన వాళ్ళు. నో 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 నో, నువ్వెన్ని వేషాలు వేసినా సరే, నువ్వెన్ని మిమిక్రీలు గారడీలు చేసినా సరే, నా దేవుని స్వరం నాకు తెలుసు. హల్లెలూయా. నా యేసయ్య స్వరం నాకు తెలుసు. చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. ప్రైజ్ గాడ్. నా ప్రభు స్వరం నాకు తెలుసు. హల్లెలూయా. నువ్వెవరివి అని వాడిని గద్దించి పారదోలుతారు. అక్కడి నుంచి వీళ్ళు పారిపోయి వచ్చి దేవుని వెంబడిస్తారంట. చప్పలు కొట్టి దేవుని మహిమపరుస్తాం. హల్లెలూయా. అయితే ప్రియులారా, అనుదినము దేవుని స్వరాన్ని వినడానికి నీ జీవితంలో, నా జీవితంలో ఒక తీర్మానం తీసుకోవాలి. హల్లెలూయా. అనుదినము దేవుని స్వరం వినాలి. నువ్వు, నేను, మనము. హల్లెలూయా. ఎలా వింటామండి దేవుని స్వరము? ఎలా వింటావు? మన స్వరం దేవునికి ఎట్ట వినబడుతుంది? మనం ప్రార్థన చేస్తే మన స్వరం దేవునికి వినబడుతుంది. మనం బైబిల్ చదివితే దేవుని స్వరం మనకి వినబడుతుందండి. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. వెరీ సింపుల్. హల్లెలూయా. కొంతమంది అనేక విధాలుగా అనవసరంగా మాట్లాడుతూ ఉంటారు. దేవుడు ఏం మాట్లాడాడు చెప్పు. దేవుడు ఏమైనా చెప్పాడా? దాన్ని ఆసరా చేసుకొని కొంతమంది నకిలీ ప్రాఫిట్స్, అంటే ప్రవక్తలు కాని వాళ్ళు దాన్ని ఆసరా చేసుకొని ఏదో ఒకటి చెప్పి సొమ్ము చేసుకుంటా ఉన్నారు. డైరెక్ట్గా దేవుడు నీతోనే మాట్లాడే ఏర్పాటు చేశాడు. చప్పలు కూడా దేవుని మహిమపరచండి. నీకు ఇంకెవ్వరు అక్కర్లేదు అసలు. హల్లెలూయా. నీవు ప్రార్థన చెయ్యి, నీ స్వరము దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. నువ్వు వాక్యం చదువు, దేవుడు నీతో మాట్లాడతాడు. హల్లెలూయా. ఏ సమయానికి కావలసిన ప్రాఫెసీ, ప్రవచనం, వాగ్దానం బైబిల్లో నుంచి దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు దయచేసి మన్నించండి, ఎవరెవరో ఏమేమో ఒక ఛానల్ ఓపెన్ చేశారంటే, ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టారంటే ఏదో ఒకటి వస్తూ ఉంటాయి అన్నమాట వాళ్ళు యూట్యూబ్లో కానీ అన్నీ. ప్రియులారా, అవన్నీ రోజు చదువుతూ గంటల టైం వేస్ట్ చేయొద్దని మనవి చేస్తున్నాను నేను. హల్లెలూయా. అదే అన్ని గంటలు వేస్ట్ చేసేదానికంటే కనీసం ఒక్క గంట దేవుని సన్నిధిలో కూర్చొని దేవుని వాక్యం విను, దేవుని స్వరం ఒక గంటని వింటాం. చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. ఒక గంట దేవుని స్వరం వింటాం. దేవుని స్వరం నిన్ను తాకుతుంది. హల్లెలూయా. దేవుని స్వరం టచ్ అవుతుంది. దేవుని స్వరం నిన్ను టచ్ చేస్తే ఏం జరుగుతుంది చెప్పండి? నీలో ఉన్న చీకటి పారిపోతుంది, నీలో ఉన్న బలహీనతలు పారిపోతాయి, నీలో ఉన్న ప్రతి జబ్బు, రోగం మొత్తం పారిపోతాయి అంతే. హల్లెలూయా. అది వదిలిపెట్టేసి సెల్ ఫోన్ ఒకటి పట్టుకొని దాంట్లో ఎవరో ఒకరు 10 మంది తెలిస్తే 10 మంది పాస్టర్లు పంపిస్తూ ఉంటారు, 100 మంది తెలిస్తే 100 మంది వస్తూ ఉంటారు. అసలైనటువంటి దేవుని స్వరం ఇప్పుడు నీది. నువ్వు హల్లెలూయా. అలో అర్థం చేసుకోండి. నా గొర్రెలు నా స్వరము వినును, వాటిని నేను ఎరుగున్నాను అంటున్నాడు. 10 మంది పాస్టర్లు తెలుసు, 100 మంది పాస్టర్లు తెలుసు, అనుదినం నీ స్వరాన్ని వింటున్నానంటే నువ్వెవరు నాకు తెలిపో. నువ్వు 10 మంది పాస్టర్లను ఎరుగుదువేమో కానీ నన్ను మాత్రం నువ్వు చెప్పండమ్మా, చెప్పండి. మోసపోతున్నారు లోకము. 100 మంది పాస్టర్లు నీకు తెలిసి ఉండొచ్చు, 100 మంది పాస్టర్లతో నువ్వు వింటూ ఉండొచ్చు. దేవుని స్వరం విన్నావా? అనుదిన వాక్యం చదువు, దేవుని స్వరమును వింటావు. హల్లెలూయా. దేవుని ప్రత్యక్షత నీకు వస్తుంది, దైవ దర్శనం వస్తుంది. హల్లెలూయా. సమయోచితమైన వాక్కులు, వాగ్దానాలు దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. చప్పలు కొట్టితే ఎక్కడ లేని మనశ్శాంతి, ఎక్కడ లేని హృదయానందం, ఆదరణ, ఓదార్పు, ధైర్యం వస్తుంది. హల్లెలూయా. చప్పలు కొట్టి దేని మహిమపడతామా? ప్రైజ్ అలాడ్. హల్లెలూయా. నా సేవా అనుభవంలో ఒక విషయం చెప్తాను. ఎక్కడికైనా ఒక పునాది వేసేదానికి పిలిస్తే ఆ పునాది వేసిన రోజు నా చేతిలో ఉన్న ఒక కానుక వాళ్ళకి ఇస్తాను, అక్కడున్న పాస్టర్కి లేక నా ఇక్కడికి ఎవరికొరికి ఇస్తాను. నా ఉద్దేశం ఏంటంటే, నేను చిన్నప్పుడు నేర్చుకున్నది ఏంటంటే, కొంతమంది దైవజనులు నేర్పించింది ఏంటంటే,
చినుకు చినుకు కలిసి సెలయేరు అవుతుందంట. హల్లెలూయా. చినుకు చినుకు కలిసి పెద్ద సెలయేరై ప్రవహిస్తుందంట. నా విశ్వాసం అదే. విశ్వాసంతో ఒక చినుకు లాంటి కానుక ఇస్తే దానికి అనేక చినుకులు లాంటి కానుకలు కలిసి ఆ పనికి అవసరమైన ఒక సెలయేరు ప్రవహిస్తుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అట్టి విశ్వాసంతోనే ఒక చినుకు, చిన్న కానుక అనే చినుకు నేను విత్తుతా ఉంటాను అప్పుడప్పుడు. హల్లెలూయా. దేవుడు నాకు ప్రేరేపించినటువంటి విషయాల్లో విత్తుతా ఉంటాను. హలో, ఒకసారి పాస్టర్ గారికి కూడా చెప్పను, ఎందుకంటే ఎందుకు అనే ప్రశ్న వస్తుందని నేను కొన్ని చెప్పను. హల్లెలూయా. హలో, ఎందుకు అనే ప్రశ్న వస్తుంది, కొన్ని చెప్తా. అప్పుడు ఎందుకు అని ప్రశ్న వస్తే దానికి జవాబు చెప్తా. ఇద్దరు ఆమెను కూడా ఒప్పించుకొని ఆ పని చేస్తూ ఉంటాను అనమాట. హల్లెలూయా. అయితే విశ్వాసం ఒక్కటే. హల్లెలూయా. ఆ చినుకుతో ఇంకా అనేక చినుకులు కలుస్తాయన్న విశ్వాసమే. హల్లెలూయా. అలాగ చేసి వచ్చిన తర్వాత ఆ కార్యములో లేక ఆ పనిలో ఎన్నో శోధనలు వస్తూ ఉంటాయి. వాళ్ళు చెప్తా ఉంటారు నాకు, ఇట్లా ఇట్లా ఇబ్బందిగా ఉందంటే నేను వాళ్ళతో ఏకీవించను. 24 చెప్తా ఉంటారు అనమాట వాళ్ళ ఇబ్బందులన్నీ. వాళ్ళు తెలియజేస్తుంటారు, వేరే వాళ్ళ ద్వారా వినొచ్చినట్టు చేస్తారు. నేను మాత్రం అవన్నీ పట్టించుకొని కలవరపడను. నేను ఒక విత్తనం వేశాను. హల్లెలూయా. ఒక చినుకు వేశాను. ఆ చినుకుకు అనేక చినుకులు సమయోచితంగా దేవుడు అనుకరించి ఆ కార్యాన్ని, ఆ విషయాన్ని చూసుకుంటాడు. యెహోవా ఈరే. హల్లెలూయా అని నమ్ముతూ అందుకని కలవరపడను, భయపడి అట్ట ఇట్ట ఏదేదో ఆలోచించను. పిల్లరా, ఇవన్నీ దేవుడు నాకు నేర్పించిన సంగతులు మీకు చెప్తున్న అనుభవపూర్వకంగా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యం చదవండి, నీకు విశ్వాసం వస్తుంది. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని యేసయ్య గురించి వినండి, విశ్వాసం వస్తుంది. ప్రభు నీతో మాట్లాడేది కేవలం వాక్యం ద్వారానే. హల్లెలూయా. దినము చదవండి. గంటలు టీవీతో వేస్ట్ చేయొద్దండి. సెల్ ఫోన్తో కానీ టీవీతో కానీ ఎక్కువసేపు బైబిల్తో గడపండి. హల్లెలూయా. ప్రార్థన చేయండి, మన స్వరం పరలోకానికి వెళ్తుంది. వాక్యం చదవండి, పరలోక స్వరం, దేవుని స్వరం మనకు వస్తుంది. ధన్యులం అయిపోతాం. అలాంటి వాళ్ళని పేరు పెట్టి పిలిచి అంతగా దగ్గర అయిపోతాడంట దేవుడు. హల్లెలూయా. ఎంత దగ్గర అయిపోతాడు? పేరు పెట్టి పిలిచి అంతగా దగ్గర అయిపోతాడు. యెహోషువకు చెప్పాడు కదా, పోయిన వారం విన్నాం. ఏమని? నా సేవకుడైన మోషే మృతి పొందాడు అని. హల్లెలూయా. యెహోషువని పిలిచాడు. యెహోషువా పేరు పెట్టి పిలిచాడు. నా సేవకుడైన మోషే మృతి పొందాడు, నువ్వు లేయి, ఈ ప్రజలను తీసుకొని వాగ్దాన దేశానికి తీసుకెళ్ళు. హల్లెలూయా. నీ ఎదుట ఎవరు నిలవలేరు. హల్లెలూయా. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండము, నేను మోషేకి తోడై ఉండినట్లు నీకు తోడుగా ఉంటా. ఎంతో సంబరపడిపోయి ఉంటాడు. వెంటనే చెప్పాడు ఇంకో విషయం, ధర్మశాస్త్రాన్ని, మోషే నీకు ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని అనుసరించుటలో కుడికైనా ఎడమకైనా తొలగకుండా నడువు, నేను నీకు తోడుగుండి నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు. చప్పులు కొట్టి దేని మైపెడతాను. ప్రియులారా, నేను ముగిస్తున్నాను ఈ సమయంలో. దయచేసి అందరు తలలోంచండి, కళ్ళు మూసుకోండి. విన్న ఈ క్లుప్త సందేశాన్ని మీ హృదయాలు దాచుకోండి. మీరు వినేసి పోయేది కాదు. ప్లీజ్, మీ జీవితంలో మీరు చేయాల్సినవి, నేను చేయాల్సినవి, మనం చేయాల్సినవి చేస్తేనే వాక్యానుసారంగా, దేవుని చిత్తానుసారంగా, అప్పుడేనండి మన జీవితంలో దేవుని కార్యాలు బహు ఘనంగా బలంగా జరుగుతాయండి. హల్లెలూయా. రబాబా. సైతాను ఓడిపోతాడు, మనకు జయం వస్తుంది. హల్లెలూయా. అసలు ఆల్రెడీ వాడు ఓడిపోయి ఉన్నాడు. వాడు ఓడిపోయినవాడు. మన ప్రభు విజయుడు. మన ప్రభునందు మనకు నిత్యము విజయమే, జయమే. భయపడకండి, కలవరపడకండి. అనుదినము దేవుని స్వరాన్ని వినండి, అనగా వాక్యం చదవండి. అనుదినం మీ స్వరము దేవునికి వినిపించండి, అనగా ప్రార్థించండి. ఎల్లప్పుడూ ఆయన స్తుతిని ప్రచురపరచండి, ఆయనను స్తుతించండి, ఎల్లప్పుడూ ఆయన్ను సేవించండి, ఆయన గణపరచండి. మిమ్మల్ని గణపరుస్తాడు. ప్రార్థించుకుందాం. థ్యాంక్ యూ జీసస్ మాస్టర్.
ఒక తీర్మానంతో ఇంటికి పోతాం ప్రియులరా. నా ప్రభు అయిన యేసయ్య స్వరాన్ని నేను వింటా, అనుదినం బైబిల్ చదివి వింటాను. నా ప్రభువుకి నా స్వరం వినిపిస్తాను ప్రార్థన ద్వారా. నా ప్రభువు చేసిన కార్యాలను అనుదినం ప్రకటిస్తా. నా ప్రభువుని స్తుతిస్తా, కీర్తిస్తా, ఆరాధిస్తా. ఎల్లప్పుడూ ఆయనకు స్తుతి చేస్తా. అది నాకెంతో శోభస్కరము, అది నాకెంతో ధన్యత. హల్లెలూయా. రబబబబబబ. ఒక మంచి తీర్మానంతో పోదామండి ప్లీజ్. మంచి నిర్ణయం తీసుకోండి. ఊరికే వినిపోయి ఏం చేయకుండా అలాగనే ఉండొద్దండి. ఆ విధంగా ఉన్నందువల్ల ఎంతో శోధన, ఏం ప్రయోజనం లేదు. ప్రార్థించుకుందాము. సహోదరి అనిల ఎనోష్ చిన్న ప్రార్థన చేస్తుంది విన్న వాక్యాన్ని బట్టి. స్తోత్రములు నాయన. సర్వశక్తిమంతుడ, సర్వాధికారి, కృప కలిగిన దేవా, దయగలిగిన యేసయ్య, నీ బంగారు పాదములకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాము నా తండ్రి నాయన. ఇదిగో ప్రభా నా తండ్రి నాయన, అయ్యా నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి అని అంటున్నారు నా తండ్రి నాయన. అయ్యా ఇదిగో ప్రభా నాయన, మేము వినే గొర్రెలముగా ప్రభా నా తండ్రి నాయన. అయ్యా నా తండ్రి నాయన, మీ స్వరమును విని ప్రభా నాయన మీలో స్థిరపడే భాగ్యమును మాకు అనుగ్రహించమని అడుగుతూ ఉన్నాము నా తండ్రి. మీరిచ్చే నిత్య జీవానికి ప్రభా నాయన మేము పాత్రలు కాగలుటకు ప్రభా నాయన నీ కృపను అనుగ్రహించమని అడుగుతూ ఉన్నాము నా తండ్రి. అదే విధముగా ప్రభా నా తండ్రి నాయన, ప్రతిరోజు మేము ప్రార్థించే కృపను మాకు అనుగ్రహించండి నా తండ్రి నాయన. అయ్యా మేము నాయన నా తండ్రి నాయన వాక్యమును చదివి ప్రభా నా తండ్రి నీ స్వరాన్ని వినే కృపను మాకు అనుగ్రహించమని అడుగుతున్నాము నా తండ్రి నాయన. అయ్యా ఇదిగో ప్రభా నాయన, విన్న వాక్యాన్ని ప్రభా నాయన మా హృదయాలలో భద్రం చేసుకొని ప్రభా నాయన వాక్యానుసారముగా జీవించే కృపను మాకు అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దయచేసి 2 నిమిషాలు అలాగే కూర్చోండి. కొన్ని ప్రకటనలు చేసుకొని మనము వెళ్దాము. గత వారంలో ప్రకటించుకున్న కార్యక్రమాలన్నీ దేవుని మహిమార్థంగా